Kadakamalam, Kadala Velluva, 19th June, Friday, yet another funny day. Yes, the day is special for International Day for the elimination of sexual violence in conflict. The day is established by the United Nations to raise awareness for ending conflict related sexual violence, support survivors, and honor victims. The term conflict related sexual violence refers to rape, sexual slavery, forced prostitution, forced pregnancy, forced abortion, enforced sterilization, forced marriage, and any other form of sexual violence of the comparable gravity perpetrated against women, men, girls, or boys. The consistent concern is that fear and cultural stigma converge to prevent the vast majority of survivors to come out and report against the sexual violence. చాలా భారమైన ఇంటర్నేషనల్ డే, బట్ ఇట్ హ్యాస్ టు బీ బికాస్ దాన్ని ఎదుర్కొని నిలబడగలిగిన వాళ్ళు ఎంతో గ్రేట్. మనం వాళ్ళకి ఏమీ చేయక్కర్లేదు, వాళ్ళని ఎత్తి పొడవకపోతే చాలు కదా, అదే మనం ఇచ్చే చాలా పెద్ద సపోర్ట్. మరి ఈరోజు స్పెషాలిటీ ఇంకోటి ఉందర్రా, అది వరల్డ్ సికిల్ సెల్ అవేర్నెస్ డే. ద డే ఈస్ టు రైజ్ గ్లోబల్ అవేర్నెస్ అబౌట్ సికిల్ సెల్ డిసీజ్, usually in medical terms called as SCD, advocating for early diagnosis, supporting patients and their families. 2026 theme for the Sickle Cell Awareness Day is Closing the Survival Gap, Equity in Sickle Cell Care. Sickle cell disease is an inherited genetic blood disorder that causes RBCs to become rigid and sickle shaped. Usually మన ఆర్బీసీస్ అంటే ఎర్ర రక్త కణాలు, రెడ్ బ్లడ్ సెల్స్ రౌండ్ షేప్లో ఉంటాయరా. అండ్ యాజ్ వీ ఆల్ నో దట్ ఆర్బీసీస్ విల్ హెల్ప్ ఇన్ క్యారింగ్ ద ఆక్సిజన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఇన్ అవర్ బాడీ. మనకి ఎర్ర రక్త కణాలు అన్నమాట. ద సికిల్ సెల్ షేప్ రెస్ట్రిక్ట్స్ బ్లడ్ ఫ్లో లీడింగ్ టు క్రానిక్ పెయిన్, సివియర్ ఫ్యాటిగ్ అండ్ అదర్ లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్. ఆ రౌండ్గా ఉండేది సికిల్ షేప్లో అయిపోవటం వల్ల మనకి రక్త సరఫరా తగ్గిపోయి రకరకాలైన ఇబ్బందులకి గురవుతారు ఆ పేషెంట్స్. అండ్ వన్ ఆఫ్ ద astonishing thing or fact is India bears the world's second highest sickle cell disease burden, which is heavily concentrated among socially and economically marginalized populations, particularly tribal communities. I really wish this should not happen. Recognize అవ్వాలి ఇలాంటి పిల్లలు కానీ వాళ్ళ పేషెంట్స్ కానీ, అండ్ దే షుడ్ లీడ్ ఏ ప్రాపర్, వాళ్ళకి అర్హత ఉన్న లైఫ్ని వాళ్ళు లీడ్ చేయాలని మన అందరం కూడా కథాకమలం మెడిటేషన్లో కోరుకుందాం. మరి మెడిటేషన్ చేస్తున్నారు కదూ, కథ విన్నాక 2 నిమిషాలు, కథ వినే ముందు 2 నిమిషాలు, వినే ముందు చేయకపోయినా మీరు నిద్రపోయేటప్పుడైనా కనీసం 2 నిమిషాలు మెడిటేషన్. ఇది 2, కథ విన్నాక 2, 4 నిమిషాలల్లా మన వైబ్రేషన్ ప్రపంచాన్ని మార్చేస్తుంది. నేను చేయకపోతే ఏమవుతుందిలే అని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు. మీరు చేయండి, ఆ మార్పు చూపిద్దాం. మనం కథాకమలాలందరం ఆ మార్పు ఏంటో చూద్దాం, సరేనా? మరి ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. కథ ఉద్యోగ అర్హత. ఉద్యోగ అర్హత. విజయరామారావు మంచి వ్యాపార సంస్థను నడుపుతున్నాడు. ఎంతోమంది వ్యాపారస్తులతో అతనికి పరిచయం ఉంది. విజయరామారావు తెలివైన వ్యాపారి. ఆయనకు ఒక గుమస్తా కావాల్సి వచ్చాడు. గుమస్తా అంటే లైక్ రికార్డ్స్ మెయింటైన్ చేసి, లైక్ ప్యూన్ లాగా అన్నమాట. వాటిల్లో కొన్నిటిని అంటే దరఖాస్తులు చాలా వచ్చాయంట. వాటిల్లో కొన్నిటిని మాత్రం ఏరి ఇంటర్వ్యూకి పిలిచారంట. అందరినీ ఇంటర్వ్యూ చేసి ఒకరికి ఉద్యోగం ఇచ్చారంట ఆయన. ఆ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు విజయరామారావు స్నేహితుడైన చంద్రయ్య కూడా అక్కడ ఉన్నారట. అతనికి ఆశ్చర్యం కలిగిందంట చంద్రయ్యకి. ఏంటి విజయ,
మిత్రమా, పెద్ద చదువులు చదివి వారు ప్యూన్ అదే మన ఆఫీస్కి దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ దరఖాస్తులన్నీ కాదని కనీసం 10వ తరగతి కూడా చదవని వాడినే ఎందుకు తీసుకున్నావు అని అడిగాడంట చంద్రయ్య. అప్పుడు విజయరామారావు గారు, ఇతను 10వ తరగతి కూడా పాస్ కాలేదు కాబట్టి అతన్నే ఎంపిక చేశాను. ఇతర ఉద్యోగాల కోసం ప్రయత్నం చెయ్యడు. మనం మంచిగా చూస్తే ఇక్కడే ఉంటాడు. అంతేకాదు, అతనిలో ఇంకా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. 1, గదిలోకి వస్తూ శబ్దం కాకుండా తలుపుని నిదానంగా వేశాడు, అంటే జాగ్రత్త కలవాడు, ఇతరులకి వాల్యూ ఇచ్చేవాడు అని తెలుస్తుంది. 2, క్రింద పడేసి ఉన్న పుస్తకాన్ని తీసి బల్ల మీద పెట్టాడు. అక్కడ అతని ఒబ్బిడి తెలుస్తుంది, అంటే దేన్ని కూడా పడేయడానికి ఇష్టపడడు. పడేసున్న వాటిని సమకూర్చుకుంటాడు, అంటే జాగ్రత్తగా పెట్టుకుంటాడు అని తెలుస్తుంది. 3, తల దువ్వుకొని చక్కగా ఉన్నాడు. బట్టలు పాతవే అయినా శుభ్రంగా ఉన్నాయి. మన ఉద్యోగానికి ఇంతకంటే కావలసిన అర్హతలేమిటి అని సమాధానమిచ్చాడు విజయరాఘవరావు. పైగా గొప్ప చదువులు చదివిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అర్హత ఉంది అని నేను అనుకోను. ఎందుకంటే రేపు మరొక ఉద్యోగానికి పరిగెట్టేస్తారు. మనము ఈ 10వ తరగతి పాస్ అవ్వని వాడిని తీసుకుంటే, మనం బాగా చూసుకుంటే మనకి చాలా రోజులు చేసి పెడతాడు. మనకి ఉపయోగం, ఆయనకి ఉపయోగం. అందుకే అలా చేశానన్నారంట. చూసారా అలా ఎంత ఏదో ఇంటర్వ్యూ కదా అని వెళ్ళిపోతాం, కానీ ఇంటర్వ్యూలో ఇన్ని అంతరార్థాలు ఉంటాయి. అంటే మనం ఎలా వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, ఏం వేసుకున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, ఇవన్నీ కూడా చూస్తారు. మరి ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఒక్క సర్టిఫికెట్స్, అందులో మార్కులే కాదు, మన ప్రవర్తన చాలా 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 మంచిది, అంటే మంచిదై ఉండాలి. అప్పుడే మనకి ఉద్యోగం నిలుస్తుంది. మరి ఈనాటి అభినయ గేయం తెలుసా మీకు? తెలుసా మీకు పాపల్లారా దిక్కుల విషయం? తెలుసా మీకు 4 దిక్కుల విషయం? తెలుసా మీకు ఉదయం పూట సూర్యునికెదురుగా చేతులు చాచి నిలబడి ఉంటే నీ ఎదురుగా ఉన్నది తూర్పు దిక్కు, నీ వెనుక ఉన్నది పడమర దిక్కు, కుడివైపున ఉన్నది దక్షిణ దిక్కు, ఎడమ వైపున ఉన్నది ఉత్తర దిక్కు. దిక్కులు మొత్తం 4, మూలలు కూడా 4, మొత్తం కలిపితే 8. దిక్పాలకులు 8 మంది. తెలుసా మీకు పాపల్లారా దిక్కుల విషయం? తెలుసా మీకు? సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్. ఉంటాను మరి.